అయితే నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత మంత్రులు బైకాట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం అంతా చూసిన తర్వాత నీళ్ళ ఎజెండా ఇలా నీళ్ళ గురించి అడిగినోడే కూడా ఎవరికి అర్థం కాదు. ధర్నా చేయలే, రాస్తారోకో చేయలే, నీళ్ళ సవాటా తేల్చాలి అసెంబ్లీలో అని ఒక్క రైతు కూడా డిమాండ్ చేయలే. యూరియా బస్తాల కోసం డిమాండ్ చేసిన రైతులు ఉన్నారు, యూరియా బస్తాల కోసం రోడ్డు ఎక్కిన వాళ్ళు ఉన్నారు, రైతు భరోసా నిధులు ఇవ్వమని రోడ్డు ఎక్కిన వాళ్ళు ఉన్నారు. ఈ నీళ్ళ పంచాయతీ ముంగటేసుకున్నారు. తిన్నావురా బస్సు అంటే తిన్నా, పన్నావురా బస్సు అంటే పన్నా టైప్ అయిపోయింది అసెంబ్లీ. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు అడిగినోడేవాడా దేని గురించి చెప్తా ఉన్నావు అది నాకు అర్థం కాలేదు. ఆయన కృష్ణా నమ్మిండు, నువ్వు గోదావరి నమ్ముతున్నావు, అంతే. మాకు మిగిలింది మూసి, అది క్లియర్. రెండవ అంశం చూస్తే ఇక వీళ్ళు చెప్తా ఉంటారు, ఇక వీళ్ళు మంత్రులు వీళ్ళంతా పండితులు, ఈ పండితులంతా చెప్తా ఉంటారు తలకాడ కట్టాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డిని తోకకాడికి తీసుకొచ్చిరని చెప్తారు. ఇలా తోక తెలియదు, తొండని తెలియదు. అసలు జూరాల ప్రాజెక్టు 17 టీఎంసీలు, 17 టీఎంసీల ప్రాజెక్టులో నువ్వు 90 టీఎంసీల ప్రాజెక్ట్ ఎట్లా కడతావా? ఆడికెళ్ళి ఎప్పటికి ఫ్లో ఉంటే తప్ప రాదు అది ఒకటి. ఇక రెండో అంశం ఏంది, 17 టీఎంసీలలో 7 టీఎంసీలు మట్టే ఉడకపోయింది, ఇప్పుడు మిగిలింది 10 టీఎంసీలు. మీ బాధ అంతా, మీ ఎక్స్ప్లెనేషన్, మీ కథ, మీ లొల్లి అంతా కేవలం కాంట్రాక్టరు, కమిషన్లు, గింతే. ఇదే జనాన్ని ఉద్ధరించే చర్చ ఏం కాదు. జనానికి మంచి చేసే, ఇప్పుడు జనానికి మంచి చేయాల్సిన కార్యక్రమాలు పక్కకు పెట్టి 6 గ్యారంటీస్ చర్చకు రాకుండా ఆయన వచ్చేవో నీళ్ళ మీద మాట్లాడమని ఎజెండా ఇచ్చిపోతాడు. ఆ ఎజెండా ఇచ్చినోడే అసెంబ్లీలో లేడు. ఈయన ఎవరు ముంగట వడతా కూడా ఒట్టిగా మైకుల ముంగట ఎవరు లేడు అన్న మళ్ళీ అసెంబ్లీలో అడిగేటోళ్ళు లేదు. ఆయననేమో కేసీఆర్ ఏమో కృష్ణా నదిని అమ్మేసుకున్నాడు, కృష్ణా నదిని ఆయన ఏపీకి అమ్మేసుకున్నాడు. నువ్వు ఒక నది అమ్ముకున్నావు, రేపు నేను ఒకటి అమ్ముకోవద్దా అని ఈయన గోదావరి పనులు ఉన్నాడు. గోదావరి నుంచి పోలవరం నుంచి బనకచెర్ల మీదుగా మళ్ళీ రాయలసీమకు. కృష్ణా బేసిను, కృష్ణా నది ఏంది ఇంతకీ? ఏ ఊర్లో చెరువు ఆ ఊర్లో పంటలకు పోతుంది, ఆ పక్కూరికి పోదు. కృష్ణా బేసిన్ లో 69% పారుతుంది కృష్ణా నది. కృష్ణా బేసిన్ అంటే పరివాహక ప్రాంతం, 69% పారుతా ఉంది. ఈ 69% పారుతున్నటువంటి తెలంగాణలో ఎన్నే వస్తున్న నీళ్లు? మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కేవలం 1500 క్యూసెక్ల నీళ్లు మనకు వస్తా ఉంటే రోజుకు 50,000 క్యూసెక్ల నీరు రాయలసీమకు పోతా ఉంది. కేసీఆర్ వచ్చినాక జరిగింది ఇదంతా. రాయలసీమ రతనాల సీమ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అక్కడ జరిగినటువంటి మోసం ఇదంతా. ఇది ఇట్లా అయినా యాక్చువల్గా ఏంది, మనకు 811 టీఎంసీల కేటాయింపు కృష్ణా నుంచి, తర్వాత 500 చిల్లర కేటాయింపు 555 మనకు రావాలి. కాదు, కర్ణాటక కొంత, మహారాష్ట్ర కొంత కేటాయించారు. ఈ కర్ణాటక, మహారాష్ట్ర, ఆ తర్వాత తెలంగాణ, ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ ముగ్గురు కలిపి తలా 5 టీఎంసీల నీళ్లు మద్రాస్ తాగునీళ్ళకి ఇవ్వాలి. దాన్ని తెలుగు గంగా ప్రాజెక్ట్ అన్నారు. మద్రాసుకు 5 టీఎంసీలు ఇవ్వాలి. అయితే ఈ మద్రాస్కి ఇచ్చేటువంటి ఆ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువకు పైసలు ఎవరు ఇచ్చారు అంటే తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చింది. ఇచ్చేటప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చెప్పారంటే ఈ కాలువ ఎట్లాగో మాతానికే పోతుంది కదా, మేము కూడా జరని పైసలు వేస్తామని ఇచ్చారు. ఇచ్చిపోతు కూడా. ఇప్పుడు ఏమైంది, ఆడికి పోవాల్సిన 5 టీఎంసీలు ఇడిచిపెట్టి 500 టీఎంసీలు పోతా ఉన్నాయి. ఒక పెద్ద పెట్టిరు పోతిరెడ్డిపాడు కాడి నుంచి పోతుంది. అదే మన వాళ్ళకు సోయి లేదు, సోయి లేక కాదు, అమ్ముకున్నారు. కేవలం కాంట్రాక్టర్లను బతికించడం కోసం, కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్లు కొట్టడం కోసం నిన్న అసెంబ్లీలో చర్చ. ఎవరు అడిగిండా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కట్టాలని ఎవరైనా డిమాండ్ చేసి రోడ్డు మీద ఎక్కిన ఒక్కరు చూపి, మీరు కాంట్రాక్టర్లు తప్ప ఎవరికి లేదు, ఆ ధ్యాస లేదు, ఆ యాస లేదు, ఆ సోయి కూడా లేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి ఈయన ముఖ్యమంత్రి మాట్లాడండి కదా, అసెంబ్లీలో చర్చ పెడతాం. ఆ చర్చ లేదు, ఏం లేదు. ఆయన వచ్చింది ఎజెండా ఇచ్చిపోయినా, మనం గదాని గురించి మాట్లాడితే మోసం అవుతాం రా, ఆయనతో బీసీలు మేల్కొనగల అది వద్దు, మనం నీళ్ళ గురించి మాట్లాడి ముగిద్దామంటే ఆయన ఎజెండా ఇచ్చిపోయి నేను అమలు చేస్తా ఉండు. ఏం లేదు ఈడ తేడా.